ART అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ లో IVF IUI చేసేటప్పుడు కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. మందులు ఇస్తున్నప్పుడు లేదా అండాలు బయటికి తీసేటప్పుడు కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. సో కామన్ డిజీజెస్ ఏంటి, అసలు ఈ బ్లడ్ క్లాటింగ్ డిజీజెస్ లో కామన్ డిజీజెస్ ఏంటి? ఇన్హెరిటెడ్ థ్రాంబోఫిలియాస్ ఉంటే ఫ్యాక్టర్ V లైడెన్ మ్యూటేషన్, దీనివల్ల డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఇంకా మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోథ్రాంబిన్ జీన్ మ్యూటేషన్ అని, దీనివల్ల ప్రెగ్నెన్సీ లాస్ కాంప్లికేషన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్ C, ప్రోటీన్ S లేదా యాంటీ థ్రాంబిన్ డెఫిషియన్సీ వల్ల నార్మల్ బ్లడ్ క్లాటింగ్ రెగ్యులేషన్ కూడా దెబ్బతింటుంది అండ్ అందుకని కూడా మీకు సంతానలేమి సమస్య కావచ్చు. సో ఇవి ఇన్హెరిటెడ్ థ్రాంబోఫిలియాస్. ఇప్పుడు కొన్ని ఎక్వైర్డ్ థ్రాంబోఫిలియాస్ ఉంటాయి, అంటే పుట్టుకతో వచ్చేది కాదు, రాను రాను మీకు వచ్చే సమస్యలు. యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్, ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. ఇందులో ఏంటంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, ప్రీ ఎక్లాంప్సియా, స్టిల్ బర్త్ అంటే బేబీ అలైవ్ గా పుట్టకపోవడం అనేది జరుగుతుంది. ఈ సమస్యలు బ్లడ్ క్లాటింగ్ ఇష్యూస్ వల్ల అవుతుంటాయి.